అస్మద్ గురుభ్యో నమః. వేదాల యొక్క సంక్షిప్త సారాంశం అనే అంశంలో రెండో భాగానికి వచ్చాం. వేదం అంటే విత్ అనే ధాతువు నుంచి వచ్చిందని తెలుసుకున్నాం కదా. విత్ అంటే జ్ఞానం, విద్వత్తుతో కూడుకున్నది అని అర్థం. ముందుగా వేదాలు ఎన్ని రకాలో చెప్పుకొని తర్వాత వేదంలో ఏముందనే విషయానికి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ వేదాల విభజనకి వెళ్దాం. మన వేదాలు 4గా విభజించబడ్డాయి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. వేదాలలో అత్యంత ప్రాచీనమైన వేదం ఋగ్వేదం. మన వేదాలు మనకి ఏం చెప్తున్నాయంటే ఈ సృష్టి అంతా పూర్ణం. వేదాలలో ఒక శ్లోకం ఇలా చెప్తుంది: పూర్ణమిదం పూర్ణమదః పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమదాయ పూర్ణమేవ వశిష్యతే. అంటే ఈ సృష్టి ఎప్పటికీ పూర్ణంగానే ఉంటుంది. పూర్ణం అంటే అసంపూర్ణం కానిది. ఎలాగైతే కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం సూర్యుడి చుట్టూ ఉన్న డస్ట్, గ్యాసెస్ తోటి ఈ భూమి ఏర్పడ్డాక అప్పుడు సూర్యుడు అసంపూర్ణం కాలేదు, అలా అని భూమి కూడా అసంపూర్ణంగా లేదు. సూర్యుడు అంతే పూర్ణంగా ఉన్నాడు, భూమి కూడా అంతే పరిపూర్ణంగా ఉంది. దీనికి ఇంకొక ఉదాహరణ కూడా తీసుకోవచ్చు. ఒక సంపూర్ణ శరీరం కలిగిన తల్లి ఒక సంపూర్ణమైన బిడ్డకు జన్మనిస్తుంది. ఆ బిడ్డకు జన్మనించాక ఆ తల్లి అసంపూర్ణం అవ్వదు. అలాగా పుట్టిన బిడ్డ కూడా అసంపూర్ణంగా ఉండడు. ఇద్దరూ సంపూర్ణంగానే ఉంటారు. అంటే ఈ సృష్టిలో సహజ సిద్ధంగా ఉద్భవించేవన్నీ పూర్ణాలే అని ఈ వేదాలు చెబుతున్నాయి. అలాగే మన వేదాల్లో అతి ప్రాచీనమైన ఋగ్వేదంలో బిగ్ బ్యాంగ్ థియరీ, బ్లాక్ హోల్ అండ్ డైనోసార్స్ గురించి కూడా చెప్పబడింది. హిరణ్య గర్భం అంటే కాస్మిక్ ఎగ్, అగ్నితో కూడుకున్న బంగారు వర్ణం కలిగిన గర్భం. ఈ కాస్మిక్ ఎగ్ లోంచి ఈ బ్రహ్మాండం అంతా పుట్టింది అని చెప్తాయి వేదాలు. ఇదే విషయాన్ని 1927లో జార్జ్ లెమేటర్, బెల్జియం చెందిన మ్యాథమెటిషియన్, ఈ యూనివర్స్ అంతా ఒక కాస్మిక్ ఎనర్జీ ఆర్ కాస్మిక్ ఎగ్ ద్వారా వచ్చింది అని చెప్పారు. ఈ విషయం మనకి ఋగ్వేదంలో నాసదీయ సూక్తం 10వ మండలం 129వ సూక్తంలో చెప్పబడి ఉంది. అలాగే ఇది భగవద్గీత 15వ అధ్యాయంలో 6వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ టాపిక్ ని బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే బ్లాక్ హోల్ గురించి ఋగ్వేదంలో నాసదీయ సూక్తంలో తమ ఆసిత్ తమసా గూఢం అగ్రే అప్రకేతనం సలిలం సర్వమా ఇదం. అంటే ఈ సృష్టి ఆది కాలంలో చీకటితోనే కప్పబడి ఉంది. అస్పష్టమైన జలరూప సముద్రంలా ఉండేది. ఇదే విషయాన్ని జాన్ మికెల్ 1783లో, ఆల్బర్ట్ ఐన్స్టీన్ 1915లో కనుక్కొని 1916 కల్లా ఒక కంప్లీట్ బ్లాక్ హోల్ థియరీని మనకి ఒక పర్ఫెక్ట్ సబ్జెక్ట్ గా తీసుకొచ్చారు. ఒకసారి వీళ్ళు ఇచ్చిన డెఫినేషన్స్ అలాగే నాసదీయ సూక్తంలో 129వ మండలంలో 10 శ్లోకాలు బ్లాక్ హోల్ గురించి చెప్పబడి ఉన్నాయి. నేను ఇప్పుడు చెప్పిన 2 లైన్లు మీకు ఇన్ఫర్మేషన్ తెలియాలి అన్న ఉద్దేశంతో మాత్రమే చెప్పాను. మన ఈ శ్లోకాలు హై వొకాబులరీతో కూడుకొని ఉంటాయి కాబట్టి ఎవరైనా సంస్కృతం వచ్చిన వారితోటి మీరు ఈ విషయాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు. అలాగే ఋగ్వేదంలో పంచభూతాలు ఎలా తయారయ్యాయో కూడా చెప్పాయి. ముందుగా ఆకాశం, తర్వాత ఆకాశం నుంచి పంచభూతాలు. శ్లోకం: తస్మాద్వాయే తత్ సమాదాత్మనః ఆకాశ సంభూతః ఆకాశాద్ వాయు వాయోరగ్ని అగ్నేరాపః అద్వత్ పృథ్వీ పృథివ్యాం ఔషధ ఔషధిభ్యో అన్నం అన్నాత్ పురుషః సవాయోష పురుషోన్నర సమయ ఇత్యుపనిషత్తు అని ఉపనిషత్తుల్లో చెప్పారు. అంటే ఈ బ్రహ్మాండం నుంచి ఆకాశం, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి గాలి, గాలి నుంచి నీరు, నీరు నుంచి పృథ్వీ, మొక్కలు, చెట్లు, వాటి నుంచి ఆహారం, ఆహారం నుంచి మనిషి. ఇది మన యూనివర్సల్ ప్రాసెస్ అని చెప్పారు. అలాగే మన వేదాలలో అగ్నికి పెద్ద పీట వేశారు. ఒక మనిషి ఏదైనా జీవి బ్రతికి ఉంది అంటే కారణం అగ్ని. మన శరీరంలో ఉన్న జఠరాగ్ని అంటే డైజెస్టివ్ సిస్టమ్. మనం ఏది తిన్నా అరిగి అది మనకి శక్తి రూపంలో వస్తుంది అంటే కారణం మన శరీరంలో ఉన్న అగ్ని. అంతేకాకుండా మనిషి చనిపోయాక తల దగ్గర దీపం పెడతారు. డెత్ ని బాడీ యాక్సెప్ట్ చేసినా మైండ్ అంత ఈజీగా యాక్సెప్ట్ చేయదు. ఆ అగ్ని వల్ల ఇటు తన వాళ్ళు అటు చనిపోయిన వ్యక్తి ఆ ప్రెజెన్స్ ని ఫీల్ అవుతారు. అలాగే చనిపోయిన వ్యక్తిని తీసుకెళ్లేటప్పుడు సరిగ్గా ఆ వ్యక్తి తల దగ్గర అంటే ముందు నడుస్తున్న వ్యక్తి తన చేతిలో అగ్నిని పట్టుకుంటాడు. అంటే దాని ఉద్దేశము ఒకవేళ ఏదైనా కొస ప్రాణం ఉంటే ఆ వేడి తగిలి ఆ వ్యక్తికి మళ్ళీ జీవనం వస్తుందని ఆశ. అలాగే రెండవ వేదమైన యజుర్వేదంలో శుక్ల యజుర్వేదం, కృష్ణ యజుర్వేదం అని 2 ఉంటాయి. శుక్ల యజుర్వేదాన్ని యజ్ఞవల్క్య మహర్షి రచించారు. అలాగే కృష్ణ యజుర్వేదాన్ని వైశంపాయన మహర్షి తన శిష్యులతో కలిసి తిత్తిరి పక్షులుగా మారి జ్ఞానాన్ని పొందుతారు. అందుకే దీన్ని తైత్తిరేయ శాఖకు చెందినదని కూడా అంటారు.
కృష్ణ యజుర్వేదంలో పిప్పలాద మహర్షి రచించిన గర్భ ఉపనిషత్తులో హ్యూమన్ అనాటమీ ఎంబ్రియాలజీ గురించి చెప్పబడి ఉంది. శ్లోకం ఇలా ఉంటుంది: కలలం భవతి సప్తమే హాని పంచదశే హాని ఘన భవతి మాసేన మాంసపిండ భవతి ద్వితీయే మాసే శిరః చాయతే తృతీయ మాసే హస్తపాదదయః. అంటే 7వ రోజు ఫీటస్ లిక్విడ్ రూపంలో ఉంటుంది. సరిగ్గా 15 డేస్కి అది సాలిడ్ షేప్లోకి మారుతుంది. 1 నెలకు మాంసం పిండంగా మారుతుంది. 2వ నెలలో తల, 3వ నెలలో కాళ్ళు, చేతులు ఇలా తయారవుతాయని పిప్పలాద మహర్షి 12,000 years బ్యాక్ చెప్పారు. అంటే ఇప్పుడు మనం ఏదైతే స్కానింగ్ ద్వారా తెలుసుకుంటున్నామో ఆయన కేవలం నాడిని పట్టుకొని ముఖ ఛాయలు చూసి చెప్పేవారు. దీనినే బేస్ గా చేసుకొని 1845 to 1919లో పాల్ డ్యూషన్ అండ్ ఎడ్వర్డ్ బైల్స్ కోవెల్ అనే శాస్త్రవేత్తలు ఎంబ్రియాలజీ మీద రీసెర్చ్ చేశారు, సక్సెస్ అయ్యారు. అలాగే మన వేదాలలో డైనోసార్స్ గురించి కూడా రాశారు. ఇవి ఎన్నో రకాలుగా ఉండేవి. ఇది నిజమో కాదో అని తెలుసుకోవడానికి పంజాబ్ కి చెందిన కోస్లా అనే సైంటిస్ట్ 21 years రీసెర్చ్ చేసి ఫైనల్ గా 1927లో డైనోసార్స్ అనేవి ఉండేవి అని ఆయన చెప్పారు. ఆయన అన్నేళ్లు రీసెర్చ్ చేయగా ఆయనకి 4 జాతుల డైనోసార్స్ యొక్క నమూనాలు మాత్రమే దొరికాయి. వీటి నేమ్స్ రాజసార్స్, టైటానోసార్స్, ఇండోసార్స్, లివీ స్విచెస్. ఇవన్నీ ఎక్కువ నర్మదా నది తీరాన ఉండేవి కాబట్టి వీటిని కింగ్ లిజర్డ్స్ ఆఫ్ నర్మదా అని కూడా అనేవారు. ఇవి అంతమవ్వటానికి మెయిన్ రీజన్ మన భారతదేశాన్ని ఒకప్పుడు గోండ్వానా అని పిలిచేవారు. గోండ్వానా అంటే అతి పెద్ద భూభాగం అని అర్థం. 180 million years ago ఆఫ్రికా, అంటార్క్టికా, ఆస్ట్రేలియా, ఇండియా, మడగాస్కర్, అరేబియన్ పెనిన్సులా, జిలాండియా అంటే న్యూజిలాండ్ ఇదంతా ఒకటే భూభాగంగా ఉండేది. ఈ ప్లేట్ నార్త్ ఈస్ట్ వైపు ట్రావెల్ చేస్తూ ఉండేది. ఆకాశం నుంచి మెక్సికోలో ఒక ఆస్ట్రాయిడ్ పడి దాని వల్ల భూమి ప్లేట్ హీట్ అయ్యి భూమిలో టెక్టానిక్ ఫోర్సెస్ వల్ల అగ్ని పర్వతాలన్నీ బద్దలై లార్జ్ స్కేల్లో లావాస్ అనేవి వచ్చాయి. దీనివల్ల గోండ్వానాలో చాలా ప్రాంతం రకరకాల విషవాయులతోటి మొత్తం పొగబారిపోయింది. అదంతా ఆవిరైపోయాక కొన్ని లక్షల సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ 50 lakhs years అనుకోండి, యాసిడ్ రెయిన్స్ కురిశాయి. ఈ యాసిడ్ రెయిన్స్ వల్ల పెద్ద పెద్ద జంతువులు ఏవైతే ఉన్నాయో వాటిని అవి కాపాడుకోలేక ఆహారం లేక ఎన్నో జాతులు అంతరించిపోయాయి. అలా భారీ శరీరాలు కలిగిన జంతువులన్నీ చనిపోయాయి. అలాంటి వాతావరణంలో మనుగడ సాగించిన చిన్న చిన్న జంతువుల్లో ర్యాట్స్, కాక్రోచెస్ ఇంకా చిన్న చిన్న జంతువులు సర్వైవ్ అయ్యాయి. ఇలా మన వేదాల్లో 84 లక్షల జీవజాతులు ఉండేవని చెప్పారు. ఇక మనం మన మ్యాథ్స్, ఫిజిక్స్ విషయానికి వస్తే పై వాల్యూ, ద లా ఆఫ్ మోషన్ ఇవన్నీ 499 CEలో ఆర్యభట్టగా రచించిన ఆర్యభట్టీయం అనే గ్రంథంలో రాసి ఉంది. ఆయన తన గ్రంథంలో పైథాగరస్ థీరంని ఇలా డిఫైన్ చేశారు: దీర్ఘ చతుర సాక్షన్యా రజుహు తిర్యగ్మానీచ యత్ పృథుక్ భూతే కురుతస్తవ దుభయం కరోతి. ఇప్పుడు నేను ఒక్కొక్క వర్డ్ కి మీనింగ్ చెప్తాను, మీకే ఆ డెఫినేషన్ ఏంటో అర్థమైపోతుంది. దీర్ఘ చతురస్ర ఆఫ్ ఎ రెక్టాంగిల్, అక్షన్య బై ద డయాగ్నల్, రజ్జుహు అంటే రోప్ అనొచ్చు, లేకపోతే మెజరింగ్ టేప్ ఏదైనా అనొచ్చు, పార్శ్వమాని ద లెంత్, తిర్యగ్మాని ద బ్రెడ్త్, చ అంటే అండ్, యత్ అంటే విచ్, పృథక్ భూతే అంటే సెపరేట్లీ, కురుతః కరోతి అంటే ప్రొడ్యూసర్స్, తదుభయం అంటే బోత్ ఆఫ్ దెమ్. ఇప్పుడు మీకు ఈ పదాలన్నీ జాయిన్ చేసి చెప్తాను. ద డయాగ్నల్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ప్రొడ్యూసెస్ ద ఏరియా which the length and the breadth produce separately. This is called Pythagoras theorem. అలాగే పై వాల్యూ 3.1416 అని చెప్పి ఆసన్న అన్నారు. ఆసన్న అంటే ఎగ్జాక్ట్ వాల్యూకి చాలా దగ్గరలో ఉన్న వాల్యూ అని అర్థం. ఇవన్నీ మనకి ఆయన రచించిన గణిత పాద అనే గ్రంథంలో కనిపిస్తాయి. అలాగే మన వేదాలలో జ్ఞానంతో పాటు మంచి మానవత్వానికి సంబంధించిన విషయాలను కూడా చెప్పారు. అన్ని పాపాలకు ప్రాయశ్చితం ఉంటుందట, కానీ ఒక గర్భవతిని, అంగవైకల్యం కలిగిన వ్యక్తిని, మనకి మేలు చేసిన వారిని, వీరిని బాధ పెట్టినా, గాయపరిచిన, చంపినా వీటికి ఎలాంటి ప్రాయశ్చితాలు లేవట. మనకి మహాభారతంలో ఈ పదం ఉంటుంది. కృతజ్ఞుడు అంటే మేలు మర్చిపోయిన వాడి మాంసం కుక్క కూడా ముట్టదట. అలాగే ఈ భూమి అంతా గోళం, అందుకే మనం చేసిన కర్మలు తిరిగి మన దగ్గరకే వస్తాయి. ఉదాహరణకి మహాభారతమే తీసుకుందాం.
అసలు మహాభారతం మొదలవ్వటానికి అతి ముఖ్యమైన కారణాల్లో ఒక ముఖ్యమైన కారణం కుక్కలను హింసించటం. ఎవరైతే విశ్వాసం చూపిస్తారో వారిని అవమానిస్తే వారి ఉసురు తప్పకుండా తగులుతుందన్నట్టు ఆ మూగ జీవాల ఉసురు తగిలి మహాభారతం యుద్ధం వరకు వెళ్ళింది. మళ్ళీ ఎక్కడ అంతమైందంటే కౌరవులతో యుద్ధం పూర్తయ్యాక పాండవులు ఆశ్రమవాసానికి వెళ్తారు. అయితే కొన్ని గ్రంథాల్లో వీళ్ళు కైలాస పర్వతానికి వెళ్తారని రాసుంది. అలా అందరూ ఒకరి తర్వాత ఒకరు చనిపోయాక చివరకు మిగిలింది ధర్మరాజు, ఆయనకు తోడుగా ఒక కుక్క. ఆయన చివరి దశ దాకా ఆ కుక్క తోడు ఉన్నందుకు ఆయన ఆ కుక్కని సన్మానించి గౌరవించి క్షమాపణ అడిగి ఆయన దేహాన్ని చాలిస్తారు. అలాగే అనాగరికత నుంచి మొదలైన ఈ మానవాళి నాగరికత చెంది నాగరికత తారాస్థాయికి చేరుకొని మళ్ళీ తిరిగి చిన్నగా అనాగరికంలోకి దిగి అంతమైపోయి మళ్ళీ కొత్త యుగం మొదలవుతుందని చెప్పారు. అలాగే మన వేదాలు ఉపనిషత్తుల్లో పితృ రుణం పున్నామ నరకానికి పెద్ద పీట వేశారు. అది స్త్రీ అయినా పురుషుడైనా తల్లిదండ్రుల రుణం తీర్చుకోవాలని చెప్పారు. అలాగే పున్నామ నరకం అనేది మనశ్శాస్త్రం అంటే సైకాలజీకి సంబంధించిన సబ్జెక్ట్. హ్యూమన్ బీయింగ్ ఎగ్జాక్ట్ మీనింగ్ హ్యూమన్, జడ, బీయింగ్ శక్తి. అంటే లోపల శక్తి లేకపోతే ఈ పదార్థం జడ పదార్థమే. బీయింగ్ అనేది లేకపోతే అది కేవలం బాడీయే అవుతుంది. పున్నామ నరకం అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ స్టేట్ ఆఫ్ సఫరింగ్ ఇన్కంప్లీట్నెస్. అంటే అసంతృప్తిగా శరీరాన్ని వదిలేయటం. సహజంగా మనుషుల ఆలోచన ఎలా ఉంటుందంటే వారు చనిపోయే ముందు వారి ప్రాపర్టీస్, ఆర్ట్స్ లేదా నాలెడ్జ్ రిలేటెడ్ ఏదైనా విషయం ఉంటే దానికి వారసులు ఉండాలి అని కోరుకుంటారు. అది కూతురైనా కావచ్చు, కొడుకైనా కావచ్చు. అలా ఎవరూ లేనప్పుడు మనసు ఒక అసంతృప్తితో ఉంటుంది. ఆ సమయంలోనే అంటే చివరి క్షణాల్లో ఆ వ్యక్తి యొక్క హార్మోన్స్ లేదా న్యూరో ట్రాన్స్మిటర్స్ బాడీలో ఎండార్ఫిన్స్ అండ్ డిఎంటిసి అనే హార్మోన్స్ ని రిలీజ్ చేస్తాయట. డిఎంటిసి అంటే డై మిథైల్ డయో కార్బన్మేట్. ఈ హార్మోన్స్ రిలీజ్ అవడం వల్ల శరీరం మరణించిన బ్రెయిన్ యాక్సెప్ట్ చేయదట. ఇది ఇంకా అర్థమయ్యేలా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకవేళ ఇంట్లో కానీ లేదంటే బయట స్నేహితుల మధ్య ఏదైనా గొడవ అయితే ఎవరైతే గట్టిగా అరిచి గొడవ చేస్తారో ఆ వ్యక్తి ఉన్నప్పుడు అయితే ఏ ఆరా ఉంటుందో ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోయాక కూడా చాలా సేపటి వరకు ఆ అన్ఫేవరబుల్ ఆరానే ఆ చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ లో నిండిపోయి ఉంటుంది. దానివల్ల అక్కడ ఉన్న వాళ్ళు కూడా సాధారణ స్థితికి రావడానికి చాలా సమయం పడుతుంది. అలాగే గొడవ చేసిన వ్యక్తికి కూడా పర్సన్ ఇక్కడ లేకపోయినా మైండ్ అంతా ఇక్కడే ఉంటుంది తనకి. అంటే మీరు అనుకోవచ్చు మన వేదాలు పురాణాల ఉద్దేశము ఖచ్చితంగా పిల్లల్ని కని తీరాలా లేకపోతే హ్యాపీగా ఉండలేమా అనే డౌట్స్ రావచ్చు. ఇందులో మనం క్యాచ్ చేయాల్సిన విషయం ఏంటంటే నిజంగా చివరి దశలో మనకి ఆ ఇన్కంప్లీట్నెస్ అనేది ఉంటే ఎవరినో ఒకరిని దత్తత తీసుకొని వాళ్ళ వారసత్వాన్ని కొనసాగించవచ్చు. లేదా చివరి దశను ముందే ఊహించి ఫస్ట్ నుంచే ప్రిపేర్ అయి ఉండాలి. అలాగే వేదాలు సెల్ఫ్ కమిట్మెంట్ గురించి కూడా చెప్తాయి. ఒక మనిషికి 2 రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి సన్యాసాశ్రమం, ఇంకోటి గృహస్థాశ్రమం. రెండిట్లలో ఏది చూస్ చేసుకోవాలనే ఆప్షన్ కూడా మనదే. కానీ మనం ఏదైతే చూస్ చేసుకున్నామో దానికి కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్, డిసిప్లిన్స్ ని పాటించాలని చెప్పింది. అలాగే రాను రాను ఒక మంచి విషయం ఎలా డీవియేట్ అవుతుందో అది మనం అంటే మనుషులము ఆ మంచి విషయాన్ని మనకి అనుకూలంగా తీసుకొని దాని వెనుక దాగున్న ట్రూత్ ని హైడ్ చేసి సొసైటీలోకి నెగిటివ్ గా తీసుకువెళ్లి దాని రూపురేఖలే మార్చేస్తాం. బ్రహ్మకి 4 తలలు అంటే ఈ బ్రహ్మాండానికి 4 డైరెక్షన్స్, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. దీన్ని బేస్ చేసుకునే వేదాలు 4 అలాగే చాతుర్వర్ణ విధానం అనేవి వచ్చాయి. అసలు వేదాలు ఎక్కడ ఇవి ఒక కమ్యూనిటీ అని, ఇది ఒక జాతి అని లేదా ఒక కులం అని పేర్కోలేదు. ఇది కేవలం మనుషుల ఆలోచన విధానం, వారి సామర్థ్యం, వారి ధైర్యం, వారి తెలివితేటలు వీటిని ఆధారంగా చేసుకొని మనుషులు 4 రకాలుగా ఉంటారు అని చెప్పింది. ఒకసారి ఈ శ్లోకం వినండి. చాతుర్వర్ణమయా సృష్ట గుణ కర్మ విభాగసః. అంటే చాతుర్వర్ణం అనేది మన గుణం నుంచి మనం చేసే పనుల నుంచి వచ్చాయి అని అర్థం. వారి ఇంట్రెస్ట్ బట్టి వారి సామర్థ్యాన్ని బట్టి వారు ఏ విద్య అయినా నేర్చుకోవచ్చు అని అర్థం. ఇప్పుడు సేమ్ క్లాస్ లో చదువుతున్న కొంతమంది పిల్లలు చూసుకుంటే ఒకరు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు, ఇంకొకరు స్పోర్ట్స్ మ్యాన్, ఇంకొకరు పొలిటీషియన్, ఇంకొకరు బిజినెస్ మ్యాన్, ఇంకొకరు ఏది నేర్చుకోకుండా చెడు అలవాట్లకు బానిసై చెడిపోవచ్చు. ఇలా ప్రతిదీ పర్సన్స్ చాయిస్ బట్టే ఉంటుంది. అంటే ఇక్కడ కాస్త జ్ఞాపక శక్తి ఉన్నవారు వేదాలను, బ్రహ్మజ్ఞానాన్ని నేర్చుకోవచ్చని, అలాగే తెలివితేటలు, చురుకైన మెదడు ఉన్నవారు లెక్కలు వేయచ్చు, వ్యాపారాలు చేయొచ్చని,
అలాగే ధైర్యము, సామర్థ్యము, 10 మందిని పోషించి కాపాడగల సామర్థ్యము ఉన్నవాళ్ళు ధనుర్విద్య అంటే వెపన్స్ ని తయారు చేయడం, మార్షల్ ఆర్ట్స్, సెల్ఫ్ డిఫెన్స్ ఇవన్నీ నేర్చుకోవాలి. ఇక అతి ముఖ్యమైన విషయం, వేదాలలో చెప్పింది ఒకటైతే ఇప్పుడు సమాజానికి చూపిస్తున్న విషయం 4వ వర్ణం శూద్రులు. మనకి సాంస్క్రిట్ కి సంబంధించి ఒక గ్రామర్ బుక్ ఉంటుంది, అష్టాదశాధ్యాయిని అని. దీనిని పాణిని మహర్షి 5th సెంచరీలో రాశారు. ఒకే పదానికి ఎన్నో అర్థాలు ఉంటాయి, అది సందర్భాన్ని బట్టి ఉంటాయి. అంతేకాని మనం మన అవకాశం కోసం వాటి అర్థాలు మార్చే అర్హత మనకు లేదు. సు అంటే మంచి, శుభం, అందమైనది, మంచితనం కలిగి ఉన్న అని అర్థం. ద్ర అంటే టు హోల్డ్, టు బేర్, టు సస్టైన్ ఆర్ టు సపోర్ట్ అంటే వీరికి పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా లేదా పరిస్థితికి తగ్గట్టుగా బ్రతకగల సామర్థ్యం ఉన్నవారు అని అర్థం. అంటే ఎలాగైనా బ్రతకాలి, బ్రతుకుతాం అని నిరూపించి చూపించే వాళ్ళు శూద్రులు అని అర్థం. కానీ దీని మీనింగ్ ఎలా మార్చారంటే సు అంటే శోకం, దుఃఖంతో కూడుకొని, అంటే ఈ సమాజం త్యజించిన వర్గం, సొసైటీ వల్ల చాలా ఎఫెక్ట్ అయిన పర్సన్స్ అని అర్థాన్ని మార్చి చెప్పారు. ఎస్, నేను ఒప్పుకుంటాను, ఇది నిజమే. కానీ వేదాలలో అర్థం మాత్రం ఇది కాదు. మరి ఇదే సు అనే పదము శూద్రతో కలిస్తే శోకం, దుఃఖం, త్యజించబడిన అని అర్థం వచ్చినప్పుడు అదే శుభంతో కలిస్తే గుడ్, బ్రైట్, టు బి బ్యూటిఫుల్ అని వచ్చింది. అంటే ఇది రాను పరిస్థితులకు తగ్గట్టుగా మనం మార్చుకున్న అర్థాలు మాత్రమే. ఇంకా ఈ విద్యలన్నీ మొదట నేర్చుకున్నవాడు తర్వాత అదే సామర్థ్యం, అదే తెలివితేటలు, అదే జ్ఞానం, అదే దృఢత్వం ఉన్న ఇంకొక పర్సన్ ని చూస్ చేసుకొని ఈ విద్యలను పాస్ చేయాలి. అంతేగాని ఇది ఎక్కడ వంశ పారంపర్యం అని చెప్పలేదు. తర్వాత జనరేషన్స్ లో గ్రాడ్యువల్ గా టాలెంట్, ఎబిలిటీ అనేది పక్కకి వెళ్ళిపోయి వంశ పారంపర్యంగా మారిపోయాయి. అంటే వారు ఏదైతే నేర్చుకుంటున్నారో ఎవరికో ఎందుకు నేర్పటం, నేను నా పిల్లలకే నేర్పిస్తాను అనే ఆలోచనతోటి దీన్ని వంశ పారంపర్యం చేశారు. సరే, ఇది నిజంగా భగవంతుడే ఈ 4 వర్ణాల్లో వీళ్ళు గొప్ప, వాళ్ళు గొప్ప, వీళ్ళు ఇంతే, వీళ్ళు పుట్టిన దగ్గర నుంచి గొప్ప వాళ్ళు అని చెప్పినట్టయితే మరి సంగీతము, వేద జ్ఞానమే కావచ్చు, చదువుకు సంబంధించి ఏ జ్ఞానమైనా సరే, వ్యాపారాలు, వృత్తి పనులు, అలాగే లీడర్షిప్, ఇవన్నీ కేవలం ఆ వర్గాల వాళ్ళకే రావాలి కదా. మరి ఇప్పుడు నేను చెప్పిన అన్ని ప్రొఫెషన్స్ లో అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు కదా. దీనిని బట్టే మనకు అర్థమైపోవాలి, మన వేదం చెప్పింది 4 వర్ణాలు అంటే వారి గుణగణాలు, వారి అలవాట్లను బట్టే తప్ప వారి శరీర ఆకృతో లేదా వారి ఆర్థిక స్తోమత బట్టో కాదు అని. అలాగే ప్రతి మనిషిలో 4 వర్ణాలు ఉంటాయి. ఫస్ట్ వన్ మెమరీ, జ్ఞాపక శక్తి. సెకండ్ వన్ తన మీద డిపెండ్ అయిన వారిని, తన కుటుంబ సభ్యుల్ని పోషించటం. మూడోది ఒక డిసిప్లైన్ వేలో అంచనాలు, లెక్కలు వేసి ఫ్యామిలీని లేదా తన ప్రొఫెషన్ ని జాగ్రత్తగా రన్ చేయటం. ఇక 4వది ఇంట్లో అందరికీ తలలో నాలుకగా ఉండటం, ఎంత కష్టమైన పని అయినా తేలిగ్గా చేసేయటం. ఇలాంటి లక్షణాలు ఉంటాయి. ఇంకో విషయం అర్థం చేసుకోవాలి, దేవుడు ఒక్కడే అని చెప్పిన మన వేదాలు మనుషులు వేరు వేరు అని చెప్పవు కదా. ఇలా మనది ఎంతో ప్రాచీనమైన ఆదర్శవంతమైన సంస్కృతి గల నాగరికత కాబట్టే మొఘల్స్ ఇన్వేజన్ ముందు వరకు ఎంతో మంది ఫారిన్ ట్రావెలర్స్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కి ఇన్స్పైర్ అయ్యి మన దగ్గరికి వచ్చి నేర్చుకొని తమ తమ సంస్కృతులని ఎలా కాపాడాలి అనే విధానాన్ని నేర్చుకున్నారు. అలాగే వాళ్ళ రైటింగ్స్ లో కూడా ఇంక్లూడ్ చేసుకున్నారు. వాళ్ళలో మెగస్తని, ఆల్బనీ, యువాన్ షాంగ్ ఇలా ఎంతో మంది ఉన్నారు. ఇలా మన వేదాలు మనం ఈ మధ్య కాలంలో తెలుసుకుంటున్న కొత్త విషయాలను ఎప్పుడో చెప్పాయి. ఇక మనం మళ్ళీ వచ్చే భాగంలో 4 వేదాల గురించి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్, అలాగే వేదాంగాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు ఇవన్నీ ఎన్ని భాగాలు, అసలు ఇవేమిటి అనే విషయాన్ని తెలుసుకుందాం. ధన్యవాదాలు.